ఒక కూలీ పని చేసేటువంటి వ్యక్తి ఇంట్లో కోట్ల రూపాయలు వచ్చాయి. ఎలా వచ్చాయి? ఈ సంఘటన గుంటూరు జిల్లా తెనాల్లో గురువమ్మ అనేటువంటి మహిళ ఇంట్లో జరిగింది. సో కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి ఆ మహిళ ఇంట్లో. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆ కూలీ ఇంట్లో నోట్ల కట్టల్ని బయటికి తీశారు. 1.5 కోటి విలువ చేసేటువంటి 15 కిలోల వెండి, 800 గ్రాముల బంగారాన్ని అక్కడ స్వాధీనపరుచుకున్నారు. 5 లక్షల రూపాయల నగదుని కూడా అక్కడ గుర్తించారు. ఏం జరిగింది మరి? ఒక కూలీ ఇంట్లో ఇన్ని డబ్బులు ఏంటి అంటే కూలీ సంపాదించుకోలేరని అనుమానం మీకు కలగొచ్చు. ఒక రోజువారీ కూలీ ఇంట్లో, అది అద్దె కొంపలో ఇంత మొత్తంలో డబ్బులు ఎలా దొరుకుతాయని ఈజీయా? సో రైస్ పూలింగ్ చేస్తున్నారంటూ ఎస్పీకి వచ్చిన సమాచారంతో పోలీసులు తనిఖీలు చేశారట. బంగారం, వెండి, నగదు తన అల్లుడు దాచిపెట్టారని చెప్పారు గురువమ్మ. విజయవాడ భవానీపురంలో చాక్లెట్ ఫ్యాక్టరీలో పనిచేస్తుంటాడు అల్లుడు. అయితే పోలీసుల తనిఖీలో విషయం తెలుసుకున్నటువంటి ఆ వ్యక్తి ఎవరైతే అల్లుడు ఉన్నారో ఆ అల్లుడు పరారైపోయాడు. బంగారం, వెండి ఎవరిదనే కోణాల్లో దర్యాప్తు చేపట్టారు పోలీసులు. రైస్ పూలింగ్ అంటే ఏదో మన సినిమాలో చూసాం, ఎక్కువగా సత్యదేవ్ సినిమాలో ఉంటుంటుంది. రైస్ పూలింగ్ అంటే ఒక బ్లఫ్ మాస్టర్ అనే సినిమాలో సత్యదేవ్ నటించిన సినిమాలో ఉంటుంది. ఒక విగ్రహం పెడితే విగ్రహం దగ్గరికి పక్కనే చుట్టూ బియ్యం పోస్తే ఆ విగ్రహం ఆ బియ్యాన్ని ఆకర్షిస్తూ ఉంటుంది, దగ్గరికి వస్తాయి బియ్యం. అలాగే మీ ఇంట్లో ఈ యొక్క విగ్రహం కనుక ఉంటే మీకు ఎక్కడున్నా సరే ఆస్తి మొత్తం మీ ఇంటికి వస్తుంది. మొత్తం ఆ ధనంతోని, నగదుతోని, బంగారు ఆభరణాలతో మీ ఇల్లంతా నిండిపోతుంది అనే రకంగా మాయ మాటలు చెప్పి వాటికి కొన్ని పూజలు చేయాలి. కొన్ని పూజలు ఉంటే ఆ పూజలకు కొన్ని డబ్బులు పెట్టాల్సి ఉంటుందని రకరకాల మాయ మాటలు చెప్పి ఆ పూజలు నిర్వహిస్తూ ఉంటారు.